హాయ్ హలో ఇవాళ మా చిన్నోంది మనోజ్ది బర్త్డే ఉంది. ఇంకా అందుకు మార్నింగే అయితే లేచాను. ఇంకా నేను మా ఆయన బాబు అయితే స్నానం చేసేసి రెడీ అయిపోయి గుడికి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంకా అక్కడే ఉన్న వాళ్ళకి బయట ఇవ్వడానికి బాబుతో చిత్రాన్నం అయితే చేశాను, తక్కువగానే కొంచెము. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను, శ్రావణ శుక్రవారం కదా. ఇంకా ఇవాళ మిగతా ఇద్దరు పిల్లల్ని స్కూల్కు రెడీ చేశాను. ఇంకా అదే టైం లోపల బాబునైతే గుడికి తీసుకెళ్ళి మళ్ళీ వాడిని స్కూల్లో అయితే వదిలిపెట్టాలి. ఇంకా టైం లేదు, త్వరగా అయితే అన్నీ చేసేసుకున్నాను. ఇక గడప కూడా పూజించేసుకొని బయట ముగ్గేసేసుకొని మేమైతే ఇలా రెడీ అయ్యాను, నేను బాబు. ఇంకా మేమైతే జగజ్జనని గుడికి అయితే వెళ్ళాము. అక్కడ వీడియోలు ఫోటోలు అలౌ లేదు. ఇంకా నార్మల్గా బయటనే మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసి బాబును స్కూల్లో వదిలిపెట్టేశాము. ఇంకా బెండకాయ బజ్జీ అయితే చేశాను కొంచెము. ఇంకా బెండకాయ ఫ్రై మనోజ్కి ఇష్టమని బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా వాడికి ఇష్టమైన గులాబ్ జామున్లు అయితే 2 ప్యాకెట్లు చేస్తున్నాను. ఈ 2 ప్యాకెట్ల గులాబ్ జామున్ మిక్స్ని అయితే తీసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ అంతా పడుతుంది. వాటర్ అంతా ఒక్కసారిగా వేసి పిండి అయితే కలిపేసుకున్నాను. ఇంకా కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలిపెట్టేసి ఉండలు చేసేసుకున్నాను. ఇంకా ఒక పక్క అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను, ఇంకో పక్క జీరాకైతే రెడీ పెట్టుకున్నాను. 1/2 కేజీ చక్కెర వేసేసుకొని లీటర్ వాటర్ అయితే వేసాను జీరా కోసము. ఇంకా అందులోనే 1 గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ వేసాను, సిరప్ ఎక్కువ ఉండాలని. ఇంకా జామున్లు అయితే వేడి చేసేసుకొని ఇలా జీరాలు అయితే వేసేసుకున్నాను. ఇంకా గడప మీద అయితే లక్ష్మీ ముగ్గు అయితే వేసుకున్నాను. అప్పుడు వేసేదాన్ని సూతకం రాకముందు పసుపు బియ్యపిండిలో కలిపేసుకొని మంచి పసుపు గడప మీద ఒకటి వేసుకునేదాన్ని. ఇంకా బయట అయితే ఈ ముగ్గు పిండితో వేయడానికి రాదు అసలు, బియ్యపిండితో. ఇంకా అందుకు నేను మామూలుగా బయట ముగ్గు పిండే వేశాను, గడప మీద ఒకటి పసుపు బియ్యపిండి కలిపి వేశాను. ఇంకా లంచ్ అయితే మా బాబుకైతే ఫస్ట్ గులాబ్ జామున్లే కావాలి. ఇంక అందుకు వాడికైతే గులాబ్ జామున్లు పెట్టించాను. ఇంకా స్కూల్ దగ్గర నుంచి అయితే హాఫ్ డే పర్మిషన్ అయితే తీసుకొని ఇంటికైతే తీసుకొచ్చాను. ఇంకా అంతే అండి వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్.